హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అదేవిధంగా అసైన్మెంట్ ఆపరేటర్స్ మన ప్రోగ్రాంలో ఎలా యూస్ చేస్తాం అనేది ప్రాక్టికల్ వేలో ఇంప్లిమెంట్ చేసి చూపించేస్తాను. అలానే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ అంటే ఏంటో చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ వాల్యూస్ టు వేరియబుల్స్. అంటే మనం ప్రోగ్రామ్ లో వేరియబుల్స్ యూస్ చేస్తాం కదా, ఆ వేరియబుల్స్ ఎందుకు యూస్ చేస్తాం? వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి. ఆ వాల్యూ ఎలా స్టోర్ చేస్తామంటే అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూస్ చేస్తాం. లైక్ ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చినప్పుడు మనం ఏంటంటే ఆ వేరియబుల్ కి మనం వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 అని ఉంది. ఈక్వల్ టు ఆపరేటర్ తో మనం 5 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్ కి మనం అసైన్ చేస్తున్నాం అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ చూద్దాం. ఈక్వల్ టు సింపుల్ అసైన్మెంట్ ఇప్పుడు చెప్పాను కదా, ఏ ఈక్వల్ టు 5. ఇప్పుడు ప్లస్ ఈక్వల్ టు అన్నప్పుడు మనం ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాం. మన ప్రోగ్రామ్ లో ఆ వాల్యూని కొంచెం ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం ప్లస్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఆపరేటర్ యూస్ చేస్తాం. అదే విధంగా డిక్రిమెంట్ కోసం మైనస్ ఈక్వల్ టు అనేది ఇస్తాం. ఫర్ సపోజ్ నేను ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం, ఆ ప్రోడక్ట్స్ యొక్క మల్టిప్లికేషన్ కావాలి. అలాంటప్పుడు మనం మల్టిప్లై ఈక్వల్ టు అనేది సింబల్ యూస్ చేస్తాం మల్టిప్లికేషన్ కోసం. ఫస్ట్ ఒకసారి యూస్ చేసిన తర్వాత ప్రోగ్రామ్లో దాని తర్వాత మనం మల్టిప్లై చేద్దాం అనుకుంటాం. అలాంటప్పుడు మనం మల్టిప్లై ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ అయితే యూస్ చేస్తాం. స్లాష్ ఈక్వల్ టు వచ్చేసి మనం డివిజన్ చేస్తున్నాం ఒకసారి వేరియబుల్ ఇచ్చేసాం, దాని తర్వాత మనం ఆ స్లాష్ ఈక్వల్ టుతో మనం డివిజన్ చేస్తున్నాం. డివిజన్ చేసి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తున్నాం. మాడ్యులస్ అంటే రిమైండర్ వస్తుంది. మాడ్యులస్ ఈక్వల్ టు అంటే మనం ఆ వేరియబుల్ యొక్క వాల్యూనే చేంజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఫ్లోర్ డివిజన్ ఈక్వల్ టు అంటే మనకి డెసిమల్స్ ని అవాయిడ్ చేసి మనకి ఓన్లీ ఇంటీజర్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్స్పోనెంట్ ఈక్వల్ టు అంటే ఇదెందుకంటే ఎక్స్పోనెంట్ అండ్ అసైన్ అంటారు. ఇదేంటంటే మనకు ప్రోడక్ట్ వాల్యూ అనేది ఇస్తుంది. ఇది పవర్ వాల్యూ అనేది ఇస్తుంది. ఫర్ సపోజ్ నేనైతే మీకు ఐడిఎల్ఈ ఓపెన్ చేసి క్లియర్గా ప్రాక్టికల్ వేలో ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. విండోస్లో వెళ్ళి ఐడిఎల్ఈ అని సెర్చ్ చేయండి. ఐడిఎల్ఈ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మ్యాక్సిమైజ్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏ అనే వేరియబుల్కి నేను 5 అనే వాల్యూ అసైన్ చేస్తున్నాను. అంటే ఏంటంటే ఈక్వల్ టు అంటే అసైన్ చేసాం. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ ఏ అన్నాం అనుకోండి, మనకి ఏలో ఉన్న వాల్యూ అనేది వచ్చేస్తుంది. అంటే మనకి ఇక్కడ మనకు అసైన్ చేసామని. ఫర్ సపోజ్ నేను దీన్ని ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను ఏ వాల్యూని. ఇప్పుడు చూడండి 10 అని వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? నేను ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ అసైన్మెంట్ ఆపరేటర్ అయితే యూస్ చేశాను. అందువలన నాకు ఏలో ఉన్న వాల్యూ +5 అని యాడ్ చేసి నాకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేసింది. ఫర్ సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 20 అని ఇచ్చాను. అండ్ ఇక్కడ నేను డిక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ మైనస్ ఈక్వల్ టు 10 అని ఇచ్చి ఇప్పుడు ప్రింట్ చేశాను అనుకోండి, ఏ వాల్యూ 10 అని వచ్చింది. ఎందుకంటే మనం మైనస్ ఈక్వల్ టు 10 అంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 10. ఏ అనే వేరియబుల్లో మనం ఏ మైనస్ 10 అని చెప్పి మనం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఏ అనే వాల్యూ ఎంత? 20 మైనస్ 10. ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి అన్నమాట. ఏ మైనస్ ఈక్వల్ టు 10 అంటే. సో మనకి 20 మైనస్ 10 తీసేసి మనకి 10 అనే అవుట్పుట్ అయితే ఇచ్చేసింది. అలానే సేమ్ ఏ ఈక్వల్ టు 3 అని ఇచ్చాను. అండ్ ఏ స్టార్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ప్రింట్ చేసామనుకోండి ఏ వాల్యూని 6 అని వచ్చింది. అంటే మల్టిప్లై చేస్తుంది అన్నమాట. మనం ఒక్కసారి వేరియబుల్కి అసైన్ చేస్తాం కదా, ఆ అసైన్ చేసిన వాల్యూని చేంజ్ చేయాలనుకోండి, అలాంటప్పుడు మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవన్నీ యూస్ చేస్తాం అన్నమాట. ఒక ఈక్వల్ టు తప్ప మిగతా ప్లస్ ఈక్వల్ టు ఇవన్నీ మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇవన్నీ మన వాల్యూస్ చేంజ్ చేసుకోవడానికి మనం యూస్ చేస్తాం అన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 6 అని ఇచ్చాను. అండ్ ఏ స్లాష్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను. ఇప్పుడు ఏ వాల్యూ ప్రింట్ చేసామనుకోండి, 3.0 అని వచ్చింది. ఎందుకంటే ఇది డివిజన్ కదా, సో అందుకని చెప్పి మనకు డెసిమల్ వాల్యూస్ కూడా వస్తాయి. ఫర్ సపోజ్ నేను సేమ్ అదే ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం. ఏ ఈక్వల్ టు 6 అండ్ ఏ డబుల్ స్లాష్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను. ఇప్పుడు ఏని ప్రింట్ చేసామనుకోండి 3 అని వచ్చింది. అంటే మనకు డెసిమల్ వాల్యూ అవాయిడ్ చేసి ఓన్లీ ఇంటీజర్ వాల్యూ అనేది మనకి డిస్ప్లే అవుతుంది ఫ్లోర్ డివిజన్లో.
ఇప్పుడు ఇంకో ఆపరేటర్ వచ్చేసి ఎక్స్పోనెంట్ ఆపరేటర్ ఉంది కదా, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 3 అని ఇచ్చాను అండ్ దీన్ని నేను పవర్లో 2 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను ఏ డబుల్ స్టార్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు వాల్యూని ప్రింట్ చేయండి 9 అని ఇచ్చింది, ఎందుకంటే 3 పవర్ 2 అన్నమాట ఇది. సో మనం ఎక్స్పోనెంట్ ఆపరేటర్ మనం ఎప్పుడు చేస్తామంటే పవర్ వాల్యూస్ కావాలన్నప్పుడు మనం ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్స్ యూస్ చేస్తాం. ఎక్స్పోనెంట్ కాదు ఇది యాక్చువల్గా, ఎక్స్పోనెంట్ ఈక్వల్ టు అంటే మనం రన్ టైంలో దీని వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నాం. ఫస్ట్ లో మనం ఏ ఈక్వల్ టు 3 అని ఇచ్చాం, దాని తర్వాత మనం ఏ ఎక్స్పోనెంట్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాం, అంటే మనం పవర్లో 2 యాడ్ చేస్తున్నామని. సో హోప్ మీకు అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అదే విధంగా దీన్ని ఎలా యూస్ చేస్తారు ప్రోగ్రామ్స్లో అనేది క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.